నమస్తే అండి. నమస్తే అండి. వెల్కమ్ టు నీరస్ కిచెన్. బాగున్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాము. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి మా వీడియోలు చూస్తున్నందుకు. ఇంకా నా సబ్స్క్రైబర్లకు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. మీరందరూ హ్యాపీగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలండి. అందరితో పాటు మేము కూడా హ్యాపీ ఉండాలి, అంతే కదండి. ఇప్పుడే ఈరోజు వచ్చేసి ఒక మంచి వంటతో వచ్చినామండి మేము. నాకు కూడా తెలియదు, నేను అప్పుడు మా అమ్మ చెప్తే నవ్వినాను. అయితే ఇప్పుడు అమ్మ చెప్తుంది, వినండి. చెప్పమ్మా. ఇవాళ చికెను మళ్ళీ అంటే తాటికల్లి పోసి నేను వండుతా. వెనకట వండుతుంటివి మేము కళ్ళు చికెన్. అప్పుడు కట్టెల పొయ్యి మీద మేము మా అత్త మామ ఉన్నప్పుడు వండుకుందుము, చెట్ల కింద పోదుము. ఆ కాలం కూర అది. అయితే ఈ కాలానికి నేను చూపెడతాను మీకు. నేను ఎట్లా చేస్తానో మీరు కూడా అట్లా చేసుకోండి. మా బిడ్డకు కూడా తెలియదు ఇది, అందుకే మా బిడ్డ నవ్వుతుంది. నేను ఎట్లా చేస్తానో చూడు, కళ్ళు పోసి మీరు అలాగనే చేసుకోండి. అదే అండి, అమ్మ ఏం చేసిందంటే కళ్ళు తెప్పించింది మా తమ్మునితోని. అయితే నేను వండుతాను, మంచిగా ఉంటుంది అది అనేసి అని అంటుంది. అయితే నాకైతే తెలియదు అమ్మ, ఆ రెసిపీ నాకు రాదు, నేను చేయలేదని అంటే నేనే చేస్తానని చెప్పింది అమ్మ. అయితే మంచి ఇగో చూడండి, ఈ కుండల్లే వండుతాం. మంచి పాత్ర, మట్టి పాత్ర తీసుకొని వచ్చినామండి. మంచి దీంట్లో వేసి కళ్ళు చికెన్ చేస్తామండి. మీరు ఫాలో కండి, మీరు తప్పకుండా మీరు కూడా చేయండి. అమ్మ ఎట్లా చేస్తున్నదో మీరు కూడా అట్లా చేయండి. చూద్దాం, నేను కూడా మీతో పాటు టేస్ట్ చేస్తానండి. అంతే కదనే? అంతే. ఇప్పుడు మనకి ఏమేమి కావాలో వంట ఇది. ఇప్పుడు ఏమేమి కావాలో చూద్దామండి మనము. ఇప్పటి వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు, కానీ మేమైతే పాతకాలం వంట చేస్తున్నా. ఇంకో చూడండి, ఇదేనండి కళ్ళు. ఏం కళ్ళమ్మా ఇది? తాటికల్లు. తాటి కళ్ళు అంటండి ఇది. ఇది ఇది 1 కిలో చికెన్ అండి. ఇది కిలో అంటే మంచి కోడి తీసుకొని అమ్మ కాల్చిపిచ్చి చేపించింది. ఇట్లా చేయాలంటే ఇట్లా చేస్తేనే దీనికి టేస్ట్ అంటే. కాల్పించినామంతా మంచి ఇట్లా కాల్చి మనము ఈ కర్రీ చేస్తే మంచిగా ఉంటుంది అని అంటుంది అమ్మ. అందు గురించి అని ఇట్లా కాల్చిపించినాము. దాంట్లోకి ఇది కళ్ళు, దీనికి సరిపడా కొత్తిమీర, పుదీనా, 2 ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కూరకు సరిపడా ఉప్పు, పసుపు, కారము, ధనియా పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ అండి. ఇప్పుడు మనము దీనికి ముఖ్యంగా ఏంటంటే అండి, మనకు ఇదంట కాల్చాలని చెప్పమ్మా. ఇది కాలుస్తేనే బాగుంటుంది. చికెన్లో వేయాలంటే కళ్ళులో పోస్తాం కదా, కాల్చిన కూర అయితేనే బాగా రుచి ఉంటుంది. అట్లయితే బాగుంటుంది అంట అండి. అందు గురించి అందుకే కాల్పించినాం మేము. ఇట్లా మంచి కాల్పించి నీట్గా గడుక్కొని పెట్టుకున్నాం. ఇంకా అప్పుడేమో వీళ్ళు వేరే నాటుకోడీలు అవి చేసుకుంటున్నానంట అండి. అట్లా అనేసి ఇప్పుడు మేమైతే నార్మల్ కోడే, ఇది నార్మల్ కానీ కాల్పించి నార్మల్ కోడినే కాల్చిపిచ్చి కట్ చేయించారండి. ఇది అదేనండి. ఇప్పుడు మనము ఇది కేజీ ఉన్నది, 1 కేజీ. ఇప్పుడు మనము ఎట్లా చేద్దాం రెసిపీ చూద్దాం, అమ్మ చూపిస్తుందండి. ఇప్పుడు మనం అన్నీ ఫస్ట్ మనము ఉల్లిగడ్డలు ఇవన్నీ కట్ చేసుకొని తర్వాత స్టార్ట్ చేద్దామండి. అమ్మ ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేయమని చెప్పింది. పుదీనా కూడా అంతా కడుక్కొని పెట్టుకున్నాం, అంతా క్లీన్ చేసి నీట్గా చేసి కత్తిరించుకుంటున్నాం. మంచిగా కట్ చేసుకుందామండి ఉల్లిగడ్డలు. అంతే. ఏమోనండి, అప్పుడు వంటలన్నీ కొంచెం డిఫరెంట్ ఉన్నా కానీ టేస్ట్ ఉంటాయంట. అన్నీ ఏ వండినా కానీ టేస్ట్ ఉంటుండే కదమ్మా అప్పుడు ఏంది రుచులు ఉంటుండే అప్పుడు. ఇప్పుడు అన్ని మందుల పంటలు అయినాయి కదా, అప్పటికి చాలా తేడా అయింది. అప్పుడు ఏమి వేయకుండా కానీ మంచిగా అవుతుండే. ఇప్పుడు ఎన్నో వేస్తున్నారు వంటతందుకు. అప్పుడు వెనకట మేము వేద్దాము, అల్లం వెల్లిగడ్డ ఒకటి మంచిగా ఉంటే చాలు, పుదీనా కొత్తిమీర అవి వేద్దాము, ఎంతో బాగుంటుండే కూర. అదే ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడేమి రకరకాల కూరలు వండుతున్నారు. కాదమ్మా, ఇప్పుడు ఏమైనా కాజును పట్టుకుంటున్నారు. కాజు బాదం వేసినా టేస్ట్ అయితే లేదు ఇప్పుడు. ఏం బాగుండదు అది. పిచ్చి కాజు అంటది మా అమ్మ. మరి మా కాలంలో ఏ కాజు లేదమ్మా. అదే కదనే, కాజులు తినలేదు, ఏం తినలేదు. గిట్లనే మామూలుగా చేసుకున్నాం. మామూలుగా చేసుకునే రుచి ఉంటాయి. అమ్మ 2 కోయాలా 1 కోయాలా ఉల్లిగడ్డ? 2 కోయాలా? 2 కోయి. అవి మంచి ఫ్రై కావాలి కదా, మంచిగా ఎర్రగా వేగాలి ఉల్లిగడ్డ. వేగినాక వేయాలి మనం. ఈ చికెన్తో ఏమేమి తింటుండేనమ్మా మీరు? మేము ఇక గారెలు తిందుము, మళ్ళీ అంటే గారెప్పలు, ఇక వెనకటికి ఏ దొరికితే దానితోనే తిందురు. ఏ లేకుండా ఒట్టే కళ్ళు దాకుండా తిందురు.
లేకుంటే గుడాలు వేసుకుందరు పక్కకు, గుడాలు కళ్ళు, ఇక ఈ చికెను. గుట్టకు పోతే అయితే గిట్టనే ఎక్కువ ఉండదు మేము యాదగిరి గుట్టకు. ఆడ ఇక కళ్ళు బాగా దొరుకుతుంది కదా అక్కడ కూడా. అవును, ఆడంతా ఇక మీ తాత అయితే ఆటలను కోసుకుంటే అక్కడ అన్నీ ఎంజాయ్ చేద్దరు. ఈ ఆటను కోస్తే కూడా ఇక బోటి గీటి అన్నీ శనగలేసి అవి వేసి అన్నీ వండుకునడము. వాళ్ళ చుట్టాలు అక్క చెల్లెళ్ళు అందరు వద్దరు. మా మామకు అక్క చెల్లెళ్ళు అదే ఇక వచ్చి చెట్టు కింద కూర్చొని ఇక ముద్దుగా తిందురు తాగుదురు. ఇక వాళ్ళు ఎంజాయ్. ఇక మా పుల్లన్న వచ్చిండని ఇక ఎంజాయ్ ఉంటుంది కదా ఎక్కడికన్నా పోతే. అప్పటిదే వేరే అమ్మా, ఇప్పుడు ఏ ఎంజాయ్ లేవు. అవునా? ఇప్పుడు ఏడుందమ్మా, ఇప్పటి కాలమే వేరైంది, ఇప్పుడు మనుషులే వేరయ్యారు అంతే. అప్పుడు మనుషులకి ఇప్పుడు చాలా తెలిపి కుటుంబాలు అప్పుడు మంచిగా ఉంటుండే కుటుంబాలు. ఇప్పుడు కుటుంబాలు ఏడా పెళ్ళిళ్ళు కానీ అలాగవుతారు, సంసారాలు పెడతారు. అయ్యో, అప్పుడు ఏడా ఐదుగురం ఆరాన్లము, ఆరుగురు ఆరుగాన్లము చేసుకుందాం. అదే కదా, అప్పుడు అట్లా ఉన్నాం. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా యారాళ్ళ మీద ఉంటారా చూడు. అదే కదా, పెళ్ళి కాగానే తొందరగా అలాగా పడుతూనే ఉంటారు. అమ్మా స్టవ్ ముట్టించేయాలా? స్టవ్ ముట్టించి నేనే పోయి నేను ఎట్లా చెప్తాను అట్లా చేయి. సరే కానీ నేర్చుకోవాలి కదా. అవునే కాదమ్మా, ఇది వేడి బాగా అవుతుందా? ఎట్లెట్లా? కొంచెం గోరెచ్చగానే నూనె పోయి నూనె వేసుకుందామండి ఇప్పుడు మనము. అమ్మ నూనె ఎంత వేయాలా? కొంచెం వేయాలా చాలా వేయాలా? సరిపడంత. ఎందుకు ఎక్కువ తక్కువ? చాలా చూడు, ఇంకా కొంచెం చాలా చాలు. ఏమో ఈ కుండ సంగతి నాకు తెలియదు, అందుకని అడుగుతున్నా. అంతే కదా, ఈ నూనె మంచిగా వేడి కావాలంటావు ఇప్పుడు. నూనె వేడైతేనే ఉల్లిగడ్డ ఎగుతుంది. ఇది కొత్తదండి ఇది. మేము ఏం చేసినామంటే నీళ్ళలో నానబెట్టినాం కూడా. ఇది మొత్తము ఒక నైట్ మొత్తం నీళ్ళలో వేసి పెట్టినామండి. దీన్ని నీళ్ళల్లో మొత్తం వేసి పెట్టినాక ఇక ఇప్పుడు తీసినాం మేము. ఇప్పుడు తీసి మంచిగా క్లీన్ చేసుకొని మళ్ళీ ఉప్పు నీళ్ళంతా బియ్యం కడిగిన నీళ్ళు వేసి అవన్నీ వేసి ఏమేమో చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వంట స్టార్ట్ చేసినామండి దీంట్లో. ఇప్పుడు మనది జనరేషన్ ఇప్పుడు కుండలు మట్టి వాసన అంతా పోయేటట్టు కడిగినామన్నా కడిగింది అమ్మ. ఇప్పుడు మన జనరేషన్ కుండలది కాదు కదండి, అందుకే మనకేం తెలియవు అవి. అప్పటోళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి అట్లా. చూడండి వేయాలమ్మా ఉల్లిగడ్డలు. ఎక్కువ వేడి ఉంటుందా నార్మల్ వేడి ఉంటుందమ్మా? ఇది వేడి ఉంటుంది అంటే మొదలు అంత వేడి కాదు, తర్వాత వేడి అవుతుండే ఉంటుంది. మంచి వేగాలి కదా, వేగాలి. వేగితేనే ఉల్లిగడ్డ వాసన పోతుంది, పచ్చి వాసన. అదే ఈ పచ్చిమిర్చి దాంతో వేగుతాయా? పచ్చిమిర్చి కూడా వేసినామండి. అది పసరు వాసన పోతుంది. మంచిగా వేపుకోవాలి. ఏమున్నది ఇంట్లో, ఏదైనా పచ్చి వాసన పోయే దగ్గర ఎంచుకోవాలి. కళ్ళు చికెను ఇప్పుడు కళ్ళు చికెన్ వెంకట మాకు తెలియనప్పుడు మేము కూడా గట్లనే పరిశాన్ అవుతుంది. ఏది కళ్ళు కోసి ఉంటారా నందు. ఇక వాళ్ళు కోసి వండినాక ఇక తినని పెడుతుంది. తిందు ఇక అదే మీరు తిని చూడండి అంటుండే. తిని చూసినాక తెలిసింది మీకు అది రుచి కొడుతుండే ఇక. ఇక ఈ తాగుడు అంచుడికైతే ఒక్క నిమిషం కూడా ఉంచకపోదురు. కొంచెం మంచిగా గోల్డ్ కలర్ వస్తున్నాయి చూడమ్మా. ఏమన్నా వేయాలమ్మా ఇప్పుడు? అల్లం పేస్ట్ వేద్దాం. అల్లం పేస్ట్ వేసినాక పసుపు ఇంకా తిరిగి. సరే, పచ్చి వాసన పోవాలి కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఈ 2 చెంచాలు ఉన్నాయి అనుకోండి, అందాజు కదమ్మా. పడుతుందా? ఇంత పడుతుంది కదమ్మా. ఇగో చూడండి మొత్తం వేసేసినాం. కేజీ కూడా పడుతుంది. అల్లం ఎల్లిగడ్డతోనే టేస్ట్ కదమ్మా అన్ని వంటలు. అల్లం ఎల్లిగడ్డ లేకపోతే ఏం రుచి ఉంటుంది? అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా ఉండేది. మళ్ళీ మనం ఫ్రెష్గా నురుకోవాలి, అప్పటిదప్పుడే బాగుంటుంది, వాసన ఉంటుంది. అది టేస్ట్ ఉంటుంది అప్పుడు. నూరి పెట్టింది జర కొంచెము వేరే ఉంటుంది. మనం అన్నీ ఇప్పుడు చేసుకున్నాం కదా, అందుకే టేస్ట్ ఉంటాయి అప్పటికప్పుడు వండినవి. ఇప్పుడు అంతా ఉల్లిగడ్డ వేసినా కానీ వేగితే కొంచెమే అవుతుంది. అది వేగినాక వేయాలి మనం. దీంట్లో వండుతుంటే ఏదో అనిపిస్తుంది నాకేంది, ఒక రకంగా అనిపిస్తుంది కదమ్మా చేస్తుంటే. పసుపు చూడండి, పసుపు వేస్తున్నాను. పుదీనా కొత్తిమీర వేస్తాగు.
కట్ చేసినామమ్మా, వేస్తా. కొంచెం వేగినాక వేద్దాం. సగం వేగి సగం ఉడికినాక వేద్దాం. సరే చూడండి, ఇగో పుదీనా, కొంచెం కొత్తిమీర కింద ఉన్న చూ 2 కట్టలు వచ్చినాం కదా, మళ్ళీ లాస్ట్కి వేద్దాం. తర్వాత వేద్దాం. టమాటా ఎన్ని వేస్తారమ్మా? ఇలా ఒకటే వేయాలి. ఒక్కటి జర ఎందుకు వేస్తారంటే కొంచెం మంచిగా ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ, పసుపు అవన్నీ వేసినాం. ఇవన్నీ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసినామండి. మనం ఇప్పుడు చికెన్ ఇప్పుడు కూర వేద్దాము. కొంచెం వేగనియాలి, వేగంగానే వేసేద్దాము. అంతేనామా? అంతే. ఆ వాసన అంతా పచ్చి వాసన పోయింది. దీనికి ఇట్లా కొట్టినాం అనుకో, కొట్టద్ది కాదు, అలవాటు అనుకోని టపటం అన్నట్టు టుప్పకాదండి. అది నాజుకు. వంట చేసేటప్పుడు మనం ఇట్లా బాగా పట్టుకొని చేసుకోవాలి. వేయాలమ్మా? చూడండి, దానికి పక్కన పట్టడానికి రాకుండా కదా. అవును, బట్టనే పట్టుకోవాలి. మా అమ్మ చెప్తుంది, నేను వండుతున్నానండి. నేర్చుకోవాలి కదా నువ్వు కూడా. ఎవరు తింటారా? కాదమ్మా, కళ్ళు కోసి చికెన్ వండుతున్నా అంటే పిల్లలు తింటారు, ఉరికిపోతారు. వాళ్ళకి చెప్పొద్దు, తిన్నాక రుచింది అన్నప్పుడు చెప్పాలి. అవునా? అమ్మ, మాకు అట్లనే పెట్టినావు ఏంది? అట్లనే పెట్టినాం మరి. అమ్మో, కొంచెం మూత పెట్టు, అవుతుందా? కొంచెం ఏమేయాలి? ఉప్పే. ఇప్పుడు ఉప్పా సరిపడనా? సరిపడా. ఇక అంతే. ఇది ఇంత పడుతుందా? పడుతుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్నాం కదా, అది వేసేయాలా? అంతే. చూడండి, ఒక చెంచా ఉప్పు ఉంటుంది, రాళ్ళుప్పు. ఎంత ఎంత ఉంటుందండి? దానికి సరిపడా ఎంత. కొంచెం మంచి మగ్గిద్దాం మనం, అంతే కదమ్మా? అంతే. అది మగ్గితే దానికి అంతా పట్టుకుంటుంది కదా, మీరు మగ్గాలి. ఇప్పుడు మూత పెట్టి సిమ్ పెట్టి మంచిగా ఉడుకుతుంది అంతా. అది నీళ్ళు ఏమయ్యొద్దు, ఏమయ్యొద్దు, అంతే అండి. చూడాలమ్మా? చూడు అమ్మ, వేడిగా ఉంది. ఏది బట్ట పట్టుకో. బాగానే వేడి ఉంది ఏందమ్మా? ఇది వేడి అవుతుంది మళ్ళీ, అది కుండ. అమ్మో, మస్తు వేడి చేసినాక కూడా అలా కుత ఉడుకుతుంటది. మస్తు వేడిగా ఉన్నది. గిన్నెల లెక్క కాదు, అది అట్లా ఉడికిపోతుంది. అదే కదా. ఇప్పుడు మనం ఇక కారము, మసాలా అన్నీ వేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు అయితే వేసినాము. ఉల్లిగడ్డ అంతా పోయింది చూడాలి. దగ్గరికి అంతా ఉడికిపోయింది, అది మంచిగా ఉడుకుతుంది. చూడండి, మంచి దగ్గరికి అన్నీ మనకు పట్టినాయి కదమ్మా, మగ్గినాయి, కొంచెం మగ్గిపోయినాయి మంచిగా. ఇప్పుడు అమ్మ ఇప్పుడు నువ్వు టమాటా, కారము, ధనియాల పొడి ఇవన్నీ నింజి పెడతా. కారం వేసేయాలమ్మా? కారం ఇది ఇంత పడుతుందమ్మా? పడుతుంది. చెంచాలతో చూపిస్తామమ్మ వాళ్ళకి. తీసుకో, మనం మొదలు చెంచాతో తీసుకున్నాం, వాళ్ళకి తెలియాలి కదా. చూడండి, ఒకటి, రెండు తీసినాం మనం. 3 చెంచాలు వచ్చిందమ్మా. సరిపోతుంది. చాలా సరే, మనం మొదలే 3 పెట్టుకున్నాం. ధనియాల పొడి అండి 2 చెంచాలు కరెక్ట్. అది 2 చెంచాలు పెట్టినాం. గరం మసాలా, గరం మసాలా సరిపోతుంది. చాలమ్మా? చాలు. ఇప్పుడు టమాటా నిన్ననే కలపొద్దా? అల్లనే వేసి కలపాలి. టమాటాలు అండి, అది కరిగిపోతే ముక్కలు కనబడద్దు. ఇప్పుడు కలుపు. ఇప్పుడు అన్ని ముక్కకు పడతాయి, మంచిగా ఉడికిపోతాయి అన్నట్టు. తర్వాత కళ్ళు వేయాలి మనం. ఇదంతా మగ్గినంత కళ్ళు. అయ్యో, కళ్ళులో నిదానం ఉడుకుతుంది అన్నట్టు. మెయిన్ ఇంగ్రీడియంట్ కళ్ళు అండి. మనం కళ్ళు ఎట్లా, నాకు ఎగ్జాక్ట్ అది పోసినాక చిక్కగా మంచిగా అవుతుంది. ఎప్పుడు పోస్తారా ఇలా అది చూస్తున్నానండి నేనైతే. ఇప్పుడు దీంట్లో 5 నిమిషాలు అయినాక కళ్ళు పోసేద్దాం. మూత పెట్టేసిన. అది కర్రీ అయ్యేలోపు మనం మాట్లాడుకుందామండి.
మా వీడియోలు అందరూ చూస్తున్నారండి. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్ అండి. పేరున థ్యాంక్స్ అండి. ఎందుకంటే మా వీడియోలు మేము ఇంత కష్టపడి చేస్తే మా వీడియోలు అన్నీ మీరు కూడా చూస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. నిజంగా వీడియోలు అన్నీ మేము ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే మధ్యలో స్కిప్ చేసుకుంటూ చూస్తే మేము ఏం వేసేది మీకు అర్థం కాదు కదండి. మీరు మంచిగా లాస్ట్ వరకు మీరు మంచిగా చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది అట్లా అనేసి. చూడండి మాది కూడా చూడండి, మేము ఎంతో మీకు బతిలాడుతున్నాం. మంచిగా మా ఛానల్ చూసి నేను కూడా పెద్ద మనిషిని, నాకు కొంచెం సాయం చేయండి చూసి అట్లా. అందుకే చెప్తున్నా మా బిడ్డకు అన్ని మా బిడ్డనే మాట్లాడుతుంది, నేను అందుకే మాట్లాడా. అమ్మకు రాదు కదా, అమ్మకు ఇప్పుడు అన్ని నాకు తెలియదండి నిజం చెప్తున్నా. ఎందుకంటే అమ్మకు మంచి అప్పటి వంటలు బాగొచ్చు కదా, నాకు కూడా అంత ఐడియా రాలేదు. అయ్యా అప్పుడు వంటలు అన్నీ మీకు కూడా చూపిస్తే బాగుంటుంది కదా అన్నట్టు అమ్మనే చెప్పిందండి నాకు, ఇట్లా మట్టి పాత్రలు తీసుకురమ్మా చూపిస్తాం మంచి వంటలు నాకు అన్నీ తెలుసు అంటే, నేను మళ్ళీ అవును కదా కరెక్ట్ మంచి వంటలు మన సబ్స్క్రైబర్స్కి అందరికీ మన వంటలన్నీ పరిచయం చేద్దాం అనేసి అందు గురించి ఫస్ట్ కళ్ళు చికెన్ నుండి స్టార్ట్ చేసినామండి. ఇంకా అన్ని పాత రకం వంటలు అన్నీ చేసి చూపిస్తా అన్నది అమ్మ. ఏమేం చేస్తుందో నాకు కూడా ఎగ్జాక్ట్గా ఉన్నది, ఎందుకంటే ఏం చేస్తుంది అమ్మ అనేసి ఉన్నది. మంచి వెరైటీస్ చూపిస్తామండి అమ్మ, అన్ని వంటకాలన్నీ మంచి చూపిస్తా అని చెప్తుంది. అందు గురించి అనేసి ఇప్పుడు ఈ రెసిపీ ఫస్ట్ రెసిపీ నేనే అన్నీ చెప్పింది అమ్మ నాకు రెసిపీలు. ఇప్పుడు నేను లీక్ చేయనండి ఆ రెసిపీలు ఏంటివో, చేసుకుంటప్పుడు చూడాలి. ఇప్పుడు లీక్ చేస్తే మీకు కూడా అమ్మ ఇంతనే కదా అని అనుకుంటారు, అట్లా కాదు. కానీ ఇప్పుడు ఏంటంటే అన్ని రెసిపీలలో నుండి ఫస్ట్ నేను కళ్ళు చికెన్ రెసిపీ సెలెక్ట్ చేసిన అండి. ఎందుకంటే నచ్చుతా చూడ మీరు కూడా చేస్తారు, బాగుంటుంది అంట అండి, నిజంగా చాలా బాగుంటుంది అని చెప్తుంది. అందు గురించి ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం, అది ఎంత బాగుంటుందో చూద్దాం. ఒకసారి చూసినాక అప్పుడు మీరు కూడా కొంచెం ట్రై చేయండి. ఏమో అండి నాకైతే తెలియదు, కళ్ళు ఇప్పుడు ఎవరు తెచ్చుకుంటారమ్మా? పొద్దడి కళ్ళు దొరికితే ఊర్లలో ఉన్న వాళ్ళకి అవైలబుల్ కళ్ళు ఇక్కడ కూడా ఇప్పుడు తిరిగి అమ్ముతున్నారు కదా, తెస్తున్నారు. ఏమో గుట్టకాడికే వచ్చినామంటారు, భువనగిరికే వచ్చినామంటారు, ఇళ్ళల్లో ఇచ్చిపోతురు. ఇప్పుడు మనం చూసామండి ఎంతవరకు అంత మగ్గింది కూడా. అమ్మ ఇంట్లో కూడా మంచి ఇట్లా వస్తుంది, నిదానం ఉడుకుతుంది అందులో. చూడండి ఎంత కలర్, కుక్కర్ లెక్క దాని లెక్క మాడదు. నిజంగా నేనే అమ్మ, అందుకే మీరు అన్ని మంచి వేసుకొని తిన్నారు. అప్పుడు మేమే పిచ్చోళ్ళం, ఇప్పుడు అందరం. ఇంట్లో టమాటా కూడా కనబడకుండా మగ్గుతుంది, శంక బాగుంటుంది. అదే కదా, అదే నువ్వు కుక్కర్లా గిన్నెలు వండి చూడు, ఇట్లా అన్ని ఇట్లా వెళ్తుంటాయి. అదే కదండి అమ్మ, నిజంగా నేనే. ఇప్పుడు ఇది కళ్ళు వచ్చినాక మంచిగా తేనె లెక్క అవుతుంది. మిక్సీలో వేసినట్టు అయినాయి అండి అన్ని, చూడండి ఎంత బాగా ఉడికిపోయినాయో. అంటే వేడి బాగున్నదమ్మా, వేడి ఎక్కువ ఉంటుంది. నేను ఇది కుండనే కదా ఇట్లా పట్టుకోవచ్చులే అనుకున్నా, మస్తు వేడి ఇట్లా వస్తుందండి ఇది. అమ్మో, ఇక ఇప్పుడు నువ్వు కళ్ళు పోసి మూత పెట్టేసి పోయాలమ్మా, పోయి ఇక మంచిగా అంతా నెమ్మదిగా ఉడుకుతుంది. ఇక అంతేనా? అది ఇయనే వద్దు మనం మూత ఒక 10-15 నిమిషాల దగ్గర. ఇది మొత్తం పడుతుందామా? పడుతుంది. పోయి చూడండి చూసి పోయి కొంచెం ఆపుదామా, పోసేయాలా? చూసి కలిపినాక పోయి మంచిగా ఉడకాలి, ఉడికి దగ్గర కావాలి. అది చూడండి సరిపోతుంది. ఆ ముత్తడి కళ్ళు ముంత అంటారంట అండి దీన్ని, ముంత కళ్ళు. ఈ ముద్దతో తాగుదాం మేము. ఓ అమ్మనే, ముంతతో తాగాలి, అన్ని తినాలి. అదే కదా. ఏమంత ఎక్కువ కాలేదమ్మా? ఏం కాదే, ఇప్పుడు ఉడికినాక చూడు మంచిగా అవుతుంది. అప్పుడు నువ్వే అంటావు ఇది ఎట్లా ఉంటుంది చికెన్ అది. అమ్మో, ఇక పెట్టేసి దించేటప్పుడు కొత్తిమీర వేయాలి మనం, కొంచెం అంతే వేయాలి, కొంచెమే. మళ్ళీ దించేటప్పుడు కొంచెం వేద్దాం. చూద్దామండి ఒకసారి ఎంతవరకు వచ్చిందో మనం ఈ కర్రీ సంగతి. అమ్మో సేక ఎక్కువ ఉంటుంది కదా, వేడి ఇట్లా తగులుతుందండోయ్ బాబోయ్. అంతా ఇట్లా మొత్తం ఇట్లా అయిపోతుందమ్మ దగ్గరికి. అంతా ఉడకాలి కదా, మగ్గాలి. మగ్గినాక ఇది అవుతుంది. దీనికి ఇట్లా కాల్చిపెట్టి చికెన్ చేస్తే ఇట్లా అవుతుంది అనమాట. కాల్చిన చికెన్ ఇట్లానే అవుతుంది. నిజం చెప్పాలండి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ మా ఇల్లంతా స్మెల్ ఇట్లా గుమ్మాయించిపోతుంది. నిజం చెప్తున్నా, ఏందమ్మా ఇంత స్మెల్ వస్తుంది? ఇది కళ్ళు కదా, ఇల్లంతా స్మెల్ నిండిపోయిందండి అండి నిజంగా. అయ్యో, నేను ఇది ఇంత స్మెల్ వస్తుందా అనుకుంటున్నా. ఒట్టు చెప్తున్నా అండి, మీరు కావాలంటే మీరు ట్రై చేయండి. మూత పెట్టకు, మీరు ట్రై చేస్తే మీకే తెలుస్తుంది అండి ఎందుకు ఇట్లా స్మెల్ వస్తుందో. నిజంగా
చాలా బాగా స్మెల్ వస్తుందండి. అది ఉడుకుతుంటేనే అంత బాగా స్మెల్ వస్తుంది ఇంట్లో. చాలా అంటే చాలా వస్తుంది ఇట్లా. సిమ్ చేయాలా, హై పెట్టాలమ్మా? అవి పెట్టు, హై పెట్టాలా? అదంతా ఇంకాలి కదా, దానికంతా మంచి పట్టాలండి. అట్లా ఇంకా ఇంకేమేం చేస్తుండేనమ్మా మీరు? ఇన్ని రకరకాల వంటకాలు. ఏదో అప్పుడు తోసినాయి మీ తాతకు మీ నాయనమ్మకు ఏ కావాలో అవి చేస్తుంది. అదే ఆ పెద్ద మనుషులు వెనకట అట్లా అన్నీ అడుగుదురు, అట్లా చేసి పెడదాం మేము. అదే కదా, అవన్నీ మనం ఇప్పుడు చేసి ఇలా చూపిద్దాం. మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినప్పుడు అండి, మా అమ్మమ్మనైతే అసలు ఎట్లా అంటే అన్నిట్లా కలిపేసి కట్టెల పొయ్యి ఉంటుండే, దాని మీద పెట్టేస్తుండేనండి. అవే సిమ్ము ఇట్లా నిప్పులు పెడుతున్నాయి కదమ్మా. కట్టెల పొయ్యి మళ్ళీ అంటే అది బొగ్గుల పొయ్యి అని ఇట్లా ఉంటుండేసి అది ఇనుపది, అందులో అన్ని కలిపి పెట్టేస్తే అయిపోతుండే. సిమ్ము అంటే ఇట్లా మొత్తం ఆ బొగ్గుల మీద నిన్నండి తేనె లెక్క. అసలు అది పెట్టి వదిలేసేస్తుండే మా అమ్మమ్మ. బోటి కూడా అంతా కలిపి చేసి మా అమ్మ పెడుతుండే, నిదానం ఉడికే వరకు అది మంచిగా ఇట్లా తొక్కు లెక్క అవుతుండే. అవునండి నిజంగా. ఇప్పుడు ఈ గ్యాస్ల మీద కుక్కర్ల మీద తిండిలు వేరే. అప్పుడు బాగా వండుకున్నాం పాతకాలంలో. మంచిగా వండుకుని వీళ్ళు, మంచి డిన్నర్, మంచి అప్పుడు కట్టెల మీద ఎక్కువ వంట తిన్నాం, గ్యాసులు ఎక్కడే లేవు. టేస్ట్ వంటలు చేసుకున్నారు, టేస్ట్ తిన్నారు, మంచి బలంగా ఉన్నారు, బలంగా అన్ని పనులు చేస్తున్నారు. ఈ పాలు కాయబెట్టినా కానీ బొగ్గుల పొయ్యి మీద ఎంత మంచిగా గాగుతుండే పాలు, నీట్గా ఎర్ర గాలుతుండే ఇట్లా. అదే ఏం చేద్దామమ్మా ఇక ఇప్పుడు ఆ అదనం రావాలంటే రాదు. పోయిన రోజులు పోయినాయి, ఇక మళ్ళీ రావు. ఈ రోజులు కొత్త రోజులు ఇక అంతే. ఇప్పుడు ఏది ఇంతనా మన పిల్లలది వాళ్ళకేం వస్తుంది. అవునండి, మనవాళ్ళు మనవరాలు వాళ్ళ జనరేషన్ ఇంకెంత ఘోరం ఉందో. అప్పుడు ఏ జనరేషన్ కు ఆ జనరేషన్ అన్నట్టు జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఇది చేయండి కాదమ్మా, వాళ్ళకి తెలిసిన రెసిపీలు మనకు కూడా చెప్పండి, మేము కూడా చేస్తాం. చెప్తే మేము కూడా చేస్తామండి. అంతే, మాకు తెలిసింది మీకు చెప్తాం, మీరు చెప్తే మాకు చెప్తాం. అట్లా ఏమన్నా రెసిపీ, మంచి రెసిపీ ఉన్నది కూడా మీరు సాయం చేసినట్టు అయితే చెప్పండి. మాకు కూడా ఆ రెసిపీ మేము కూడా ట్రై చేస్తామండి. ఆ రెసిపీ బాగుంటుందో ఎట్లా ఉంటుందో చేసి మళ్ళీ మీకు చెప్తామండి. మేము ఎట్లాగా మీరు వీడియో చూస్తారు కాబట్టి మీకు తెలిసిపోతుంది, అంతే కదండి. చూడాలా? చూడు, ఇప్పుడు అయిపోయింది. అయిందా? అయ్యింది ఇక. ఇంతేనామా? అంతే ఇక. ఈ గ్రేవీ ఉంది కదా, కొంచెం అంత ఉండనియా? అదంతా ఇంకి పోతుంది, ఇది వేడి ఎక్కువ ఉంటుంది కదా, అది ఇంకుతుంది. అవునా? ఇప్పుడు వేడి మీద అట్లనే కనబడుతుంది, తర్వాత అంత దగ్గరికి అవుతుంది. అదే కొంచెం కొత్తిమీర వేసి బంద్ చేసి. ఇప్పుడు కొత్తిమీర వేయాలా? వేసేది. కలర్ఫుల్గా ఉంది నీ కూర. స్టవ్ నువ్వు బంద్ చేసినా కానీ అలా కొత్త స్టవ్ ఆఫ్ చేసినా చూడండి, అది కొత్త చూడండి వేడి. స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఉడుకుతుందమ్మా. ఇది వేడి ఎక్కువ ఉంటుంది. ఓర్ నాయనో, చూడండి అసలు బంద్ చేసినా కానీ ఉడుకుతున్నదండి. అది అమ్మో, ఎక్కువ ఉంటుంది. ఎంత గ్రేట్ అమ్మా కుండగారు మీరు. అందుకేనా మిమ్మల్ని తిన్నవాళ్ళు, మీ కుండలో వండుకొని తిన్నవాళ్ళు ఇంత బలంగా ఉన్నారు. నిదానం అవుతుంటది. ఇంకా అది బంద్ చేసినా చూడండి, స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు నేను జమాన్ అయిపోయింది, ఇంకా కూడా ఉడుకుతున్నదండి. అది ఆఫ్ చేసినా కానీ 5-10 నిమిషాలు కూడా అది వేడి కొత్తనే అంటుంటది. మూత పెట్టేసాలమ్మా ఇక. పెట్టు మూత. చూడండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసినాక ఒక 1/2 అవర్ అయిపోయిందండి. చూద్దాము. ఏగో అమ్మో, ఇంకా కూడా వేడిగానే ఉందమ్మా. ఇప్పుడు చూడండి మనకి ఎంత బాగా అయిందో. సూపర్ అంటే సూపర్, ఇంకా ఉడుకుతున్నదండి అది. చూడండి బాబోయ్, చూడండి సూపర్ అంటే సూపర్ అయిందండి కర్రీ మనకి. అద్భుతం. చూడండి, చెప్పమ్మా. కళ్ళు పోసి వండిన చికెన్. చికెన్ రెడీ అయిపోయిందండి. తాటి కళ్ళు పోసి చికెన్ వండినాం. చూడండి బాబోయ్, వేడిగా ఉందండి. ఓయ్ చూడండి, కళ్ళు చికెన్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా అమ్మ ఎట్లా వండిందో అన్నీ అట్లనే మీరు ఫుల్ వీడియో చూడండి, మీకు అన్నీ అర్థమైపోతుంది. నిజంగా చెప్పాలండి, చాలా అంటే చాలా టేస్ట్గా, అంటే ఇట్లా స్మెల్ చూస్తేనే తినాలనిపిస్తుంది. అంత టేస్ట్ అయింది అనిపిస్తుంది నాకైతే. ఇల్లంతా గుమ్మ నిజంగా అండి, స్మెల్ అయితే ఇల్లంతా గుమాయిస్తుంది ఇక్కడ. నిజం చెప్తున్నా, అంత బాగా స్మెల్ వస్తుంది. కాబట్టి ఇది ఎంతో టేస్ట్ ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా ఇది ట్రై చేయండి ఒకసారి. అమ్మ ఎట్లా చేసిందో ఆ స్టైల్లోనే మీరు కూడా చేయండి. నిజంగా చాలా బాగా కుదురుతుందండి మీకు కూడా. ఇప్పుడు మనం ఏం చేద్దామమ్మా?
కొంచెం రుచి చూసాం ఇక అది. తినడం. చూడండి, టేస్ట్ చేయండి మీరే ఫస్ట్. కళ్ళు చికెన్ అండి ఇది. నిజం చెప్పాలని నాకు కూడా నవ్వు వస్తుంది, కానీ ఏం చేయలేనండి. ఇప్పుడు మంచి రెసిపీ అని నవ్వడం ఎందుకు, తినేటిది మంచిగా అమృతం లెక్క అవుతుంది ఎందుకు, నవ్వడం ఎందుకు? మీరు కనుక ఈ రెసిపీ తేవాలనేసి తీసుకొచ్చినామండి నేనైతే. నిజంగా ఎందుకంటే పాతకాలం వంటలు చాలా బాగుంటాయి కదండి, అందు గురించి అనేసి. మంచిగా మనకు హెల్దీ కూడా, కుండలో ఉండడం అంటే కూడా మనకు హెల్దీ కదండి. కాకపోతే ఏంటంటే ఇలా కళ్ళు పోసి ఉండింది అమ్మ. ఎట్లుంటుందో అమ్మ ఫస్ట్ టేస్ట్ చేసి చెప్తుందండి. అమ్మ ఒక పాతకాలం వంట కదండి, అమ్మ ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలి అనేసి తింటున్నది. నిజంగా నేను వండింది కదా, నేనే రుచి చూసుకున్నాం మొదలు. భలే బాగుంది. ఎట్లుంది? చాలా బాగుందమ్మ నిజంగా. ఎట్లుంటుంది అన్నావు కదా, చూడు. అది నువ్వు ఆ కళ్ళు పోసినావు కదా, టేస్ట్ అసలు ఏం అర్థమవుతలేదు. నార్మల్ కర్రీ లెక్కనే ఉంది కదమ్మా. భలే రుచి ఉంటుంది. అయినా ఇది మేము అప్పుడు కళ్ళు కాకుండా అయితే ఇప్పుడు అన్నంలో తింటున్నాం. ఒకటే తిందు ఇట్లా మొక్కలు. తిను తిను తినమ్మా. అమ్మ బాగా నచ్చింది అయితే కదండి. మా సిస్టమ్ది కదా, మాకు నచ్చుతుంది. బాగుందమ్మా. ఎవరు చేసుకున్నా కానీ రుచి నిజం చెప్పాలండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అమృతం లెక్క ఉందండి. అట్లా చేసుకోండి. మా ఛానల్ని తప్పకుండా చూడండి. చాలా బాగుందండి నిజంగా. సూపరు టేస్ట్ ఉందమ్మోయ్ మీ కళ్ళు చికెను. మీరైతే తప్పకుండా చేస్తారని నాకు కూడా అనిపించిందండి. ఎందుకంటే ఇంత మంచి రెసిపీ కదా, చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చెప్తారు మీకు, చేద్దాం చెప్తారు. వెనకటోళ్ళు ఉంటే చెప్తారండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటేనైతే కంపల్సరీ చెప్తారు మీకు. నిజం చెప్తున్నా, చాలా అంటే చాలా 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 టేస్ట్గా ఉన్నదండి. మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. ఇంకా 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 మా వీడియోలు చూస్తూనే ఉండండి. ఇట్లనే మీకేం కావాలో మాకు అడగండి, కామెంట్స్ చేయండి. ఇంకా లైక్ మాత్రం తప్పకుండా చేయాలండి. మీరు లైక్ చేస్తే ఇంకా వేరే వాళ్ళకు కూడా మనకు షేర్ అవుతాయండి వీడియోలు. రిక్వెస్ట్ అండి, ఆర్డర్ కాదు. అంతే అండి. మళ్ళీ మంచి రెసిపీతోని మేము ముందుకు వస్తామండి. బాయ్ అండి. బాయ్.